హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈ నెల 9 లోపు డీఏపై కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరరావు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం తక్షణమే 1,500 కోట్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం నెలవారీగా సుమారు 700 కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ బకాయిల ముందు ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 600 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. కొత్తగా రిటైర్ అవుతున్న వీరి సెటిల్మెంట్స్, బకాయిలు మరియు బెనిఫిట్స్ కోసం అదనంగా మరొక 700 కోట్లు అవసరమవుతున్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని గణాంకాలతో సహా వివరించారు. ఎన్‌జీఓ భవన్‌లో జరిగిన సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ నెల 9వ తేదీ లోపల అమలు చేయాలని డెడ్‌లైన్ విధించారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు, ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలు మరియు ఇతర సాధారణ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై కూడా స్పందించిన నేతలు వారికి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఇది ఉపాధ్యాయుల న్యాయమైన కోరిక అని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కరువు భత్యం, డీఏ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా డీఏ విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే గతంలో ప్రకటించిన 2 డీఏలలో కేవలం ఒకటి మాత్రమే విడుదల చేశారని, మరొక డీఏను 6 నెలల్లో ఇస్తామని చెప్పారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం డిసెంబర్ నెల సమీపిస్తున్నందున ఆ మిగిలిన డీఏను వెంటనే ప్రకటించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ఇప్పుడు డిమాండ్ చేస్తున్న ఈ ఒక్క డీఏ ప్రభుత్వం ఇచ్చినా సరే ఇంకా 4 డీఏలే పెండింగ్ 4 డీఏలు మటుకు పెండింగ్‌లోనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరి జనవరి నెల వస్తే మరొక కొత్త డీఏ కూడా జత అవుతుంది. సో, అప్పుడు మొత్తం పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరుకుంటుంది. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వారైతే వాపోయారు. సో, మొత్తానికి ఈ నెల 9వ తేదీ వరకు డెడ్‌లైన్ అయితే విధించడం జరిగింది. మరి ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. దీనిపైన అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.